ఉమ్. రెండు వైపులా ఉంటాయి అవి. 1, 5, 9, 4, 8, 12 ఇవి ఎటు ఎటు వంచితే అటు వంగుతాయి. ఓకే, ఇవి ఎటు వంచితే అటు వంగుతాయి. జనరల్ గా ఏంటి అంటే ఈ 1, 5, 9లో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. అంటే తన తనకి ఆ, అది ఉద్యోగంలో ఉన్నారనుకోండి, తనని ఎవరు ప్రశ్నించకూడదు. నువ్వేం చేస్తున్నావు నాయన అని ప్రశ్న రానంత కాలం వాళ్ళ ఉద్యోగం చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం అవట్లేదండి అని చెప్పి పై అధికారి ఎవరైనా అడిగితే వెంటనే మానేస్తారు. లేదా 1, 5, 9లో ఉన్న వ్యక్తులు టీచర్ అవుతారు. ఎందుకంటే 9వ స్థానం గురుస్థానం, 5వ స్థానం రవిస్థానం కదా. సింహము, ధనస్సు, ఈ రెండు ఇంచుమించు గురువులు. 1, 5, 9 ఈ మూడు కూడా గురుస్థానాల కింద లెక్కలోకి వస్తాయి. ఉదాహరణ నుంచి ఒకటి 9వ ఇంట్లో ఉంటాయి. ఓకే, అందుకు కూడా టీచర్స్ గా ఉంటారు. అంటే ఎవరినైనా జీవితంలో పైకి తీసుకురావడం అంటే తానుకు ఉపాధ్యాయుడుగా ఉండి ఉద్యోగం చేయడం ఒక పద్ధతి కావచ్చు. లేదా వీరు కన్సల్టెంట్లుగా ఉండడం. ఓకే, కాన్స్టెంట్ గా ఉద్యోగం చేయకుండా ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మాత్రం వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించి ఉద్యోగం చేయడం. వాళ్ళని ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వాళ్ళు ఉండరు. ఆత్మాభిమానం బాగా ఎక్కువ కలిగిన వ్యక్తులు 1, 5, 9. ఓకే, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడతారు ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే. అలాంటి వాళ్ళు ఒకవేళ ప్రశ్న వస్తే మాత్రం ఇండివిజువల్ గా పెట్టేసుకుని, నాకు నా ఫర్మ్ పేరు ఇది, మీరు నన్ను ఈ ఫర్మ్ కి నాకు పని ఇవ్వండి, ఈ ఫర్మ్ మీకు అంటే ఈ కంపెనీ చేసి పెడుతుంది, వెనక్కి ఇచ్చేస్తుంది. అలా చేసుకుందాం. అంతేగాని నేను మీ దగ్గర ఉద్యోగం చేసేటట్టుగా వద్దు, మీరు నన్ను ప్రశ్న వేయొద్దు, మీరు ఇవాళ ఆఫీస్కి 10 గంటలకు రావాలి కదా, 11ంటికి ఎందుకు వచ్చారు అని అడగండి. ఎందుకంటే నిన్న రాత్రి నేను 10 అయింది, నన్ను ఎవరు ఎందుకు వెళ్ళేవు అని అడగలేదు. అలా అయితే అందరూ 10 వరకు వెళ్ళి ఉంటున్నారు కదండి అనవచ్చు. అలా కుదరదు. సో ఇది 1, 5, 9 చరిత్ర. 4, 8, 12 మోక్ష స్థానాలు. ఇది వీళ్ళేంటి అంటే ఆ, ఎటంటే అటు ఉంటారు. ఉదాహరణకి ఎలా చెప్పొచ్చునంటే 12, 8, సారీ 12, 8, 4. సో ఇందులో 8 మీకు ఇన్స్టెబిలిటీ ఉంటుందని చెప్పాను కదా. 12 కూడా ఇన్స్టెబిలిటీ ఉంటుంది. 4లో ఏంటంటే ఇంట్లో కూర్చుని ఉద్యోగం చేసుకునేవాళ్ళు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదా. 4, 8 కాంట్రాక్చువల్ ఉద్యోగాలు చేసేవారు. 12 ఇండియాలో కాకుండా బయట ఉద్యోగం చేసేవారు. అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? కన్సల్టెంట్స్, టీచర్స్, ఇండిపెండెంట్ వాళ్ళందరూ కూడా 159. కొంతమందికి చూడండి, మీకు క్యాంపస్ లోనే జాబ్ వచ్చేస్తుంది, లేకపోతే ఇలాగ ఉద్యోగం అవుతూ ఉండగానే జాబ్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏంటి అంటే 2, 6, 10 మహర్దశ లార్డ్ ఉంటాడు, దశానాథుడు 2, 6, 10, అంతర్దశానాథుడు 5వ ఇంట్లో ఉంటాడు, లేకపోతే 5వ ఇంటి అధిపతి అయి ఉంటాడు. అలాంటి వాళ్ళకి టాక్మన్ వచ్చేస్తుంది జాబ్, ఇలాగ చదువు అయిపోవడం ఏంటి అలా వచ్చేస్తుంది. ఓకే, 7వ ఇంట్లో ప్లానెట్స్ ఉండవు, వాళ్ళకి ఉద్యోగం టక్మని వచ్చేస్తుంది. వాళ్ళు ఉద్యోగంలోనే గడిపేస్తారు. ఓకే, బాగుందా? ఇవన్నీ ఓన్లీ D10 నుంచి. ఇవ్వండి అమ్మా, తెలిసిన డేట్లో ఇంచుమించుగా. ఉమ్, ఉమ్. సరే ఇవ్వండి, బాగుంది, ఇవ్వండి. మార్చ్ 18, 1961, మార్నింగ్ 10:26 AM.
హైదరాబాద్. ఓకే. ఓకే. సరే. ఆ, ఓకే. గుడ్. ఉమ్, ఓకే. 10th లార్డ్ రాహు కూడా అవ్వచ్చు, సాటర్న్ కూడా అవ్వచ్చు. ఓకే. సో రాహుని సాటర్న్ ని ఇద్దరిని తీసుకోండి. ఆ, చంద్రుడు 11వ ఇంట్లో ఉన్నాడు. ఓకే. ఒక్క క్షణం చూస్తూ ఉండండి. ఒక్క క్షణం వస్తున్నాను. ఓకే. సారీ. 6th లార్డ్ లగ్నంలో ఉంటే ఉద్యోగం చేస్తారు. ఓకే. ఉద్యోగం చేయకుండా బిజినెస్ చేస్తే ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు లార్డ్స్ ని తీసుకోండి. D10 లోని 10th లార్డ్ ఒకడు సాటర్న్, ఒకడు రాహు. ఇప్పుడు ఒకడు సప్తమంలో ఉన్నాడు, ఒకడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఓకే. ఇది కూడా ఒక ఒక రకంగా ప్రాబ్లం. ఇది ఇన్స్టెబిలిటీని తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చేయాలా, అది చేయాలా. 6th లార్డ్ లగ్నంలో ఉన్నాడు. దాంతో పాటు 7th లార్డ్ కూడా లగ్నంలో ఉన్నాడు. 7th లార్డ్ కేతు అవుతున్నాడు. 6th లార్డ్ వీనస్ లగ్నంలో ఉన్నాడు. ఓకే. సో ఇది 7th లార్డ్ 6th లో ఉన్నాడు. ఓకే. 8th లార్డ్ 7th లో ఉన్నాడు. సో బిజినెస్ చేస్తే 8th లార్డ్ 7th లో ఉండడం వల్ల బిజినెస్ చేస్తే లాసెస్ వస్తాయి. ఓకే. 4th లార్డ్ 8th లో ఉన్నాడు. ఓకే. సో భూములు అలాంటివి ఏమైనా పోయే అవకాశం ఉంది బిజినెస్ చేయడం వల్ల. బికాస్ 8th లార్డ్ డిస్పోజిటర్ అవుతున్నాడు కాబట్టి. ఇల్లు పోగొట్టుకున్నారు. ఓకే. సో టైం 4th 8th లో ఉన్నాడు, దాని డిస్పోజిటర్ 7th లో ఉన్నాడు. సో బిజినెస్ చేశారు, ఇల్లు పోయింది. ఇల్లు పోయింది కారణం బిజినెస్ చేయడం. కాదు, 4th అంటే ఇల్లు ఎక్కడుంది? 8th లో ఉంది. 8th అంటే ఏంటి? పోగొట్టుకోవడం. సో ఇల్లు పోయింది. ఎందుకు పోయింది? బిజినెస్ చేయడం వల్ల పోయింది. ఓకే. కానీ దీనికి D9 కూడా చూడాలి. ఓకే. సో ఇప్పుడు ఆవిడ లాసెస్ చెప్పారు కాబట్టి నేను ఈజీగా కనెక్ట్ చేయగలిగాను. ఓకే. ఇద్దరు ఓపెన్ లో ఉన్నట్టున్నారు, ఒకళ్ళు మ్యూట్ చేసుకోండి. చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఓకే. సరే. ఎప్పుడు ఎప్పుడు వచ్చిందమ్మా ఫస్ట్? ఎప్పుడు ఇది? 61 డేట్ ఆఫ్ బర్త్. ఒక 20 యాడ్ చేసుకోండి అంటే 81.
సో ఇంచుమించుగా మీకు శుక్రదశలో రావాలి. ఉమ్, 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 ఓకే. అవును. ఇప్పుడు ఏంటంటే బిజినెస్ కి చేయడానికి ఆ, ఉద్యోగం చేయడానికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఓకే. అంటే ఉద్యోగంలో ఉంటే బిజినెస్ చేయాలన్నట్టు ఉంటుంది, బిజినెస్ లో ఉంటే ఉద్యోగం చేసుకోవచ్చు కదా అన్నట్టు ఉంటుంది. ఇది డిలెమా సిచ్యువేషన్, ఎందుకంటే రెండిట్లోని ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి. కానీ సిక్స్త్ సెవెంత్ మాత్రమే. సిక్స్త్ సెవెంత్ లో సిక్స్త్ లో రెండు ప్లానెట్స్, సెవెంత్ లో రెండు ప్లానెట్స్ ఉన్నాయి. కానీ ఎయిత్ లార్డ్ ఎప్పుడైతే సెవెంత్ లో ఉన్నాడో అప్పుడు ఉద్యోగం చేసుకోవడమే ఉత్తమం, ఎందుకంటే బిజినెస్ చేస్తే లాస్ వస్తుంది. ఎయిత్ లార్డ్ సెవెంత్ లో ఉండడం వల్ల బిజినెస్ చేస్తే లాస్ వస్తుంది, కనుక ఉద్యోగం చేసుకోవడం ఉత్తమం. ఓకే. వీరాజ్ ఇప్పుడు చూడండి, ఆ, ఏంటంటారు, ఏ ఈ శనిని ఈ రాహుని తీసుకోండి, ఇక్కడ నుంచి రెండో ఇంట్లో ఉన్న వాళ్ళని చూడండి. రెండో ఇంట్లో ఎవరున్నారు? గురువు ఉన్నాడు. గురువు అష్టమ లాభాధిపతి. ఓకే, సో బిజినెస్ కి ఎయిత్ లెవెన్త్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైనాన్స్. ఓకే, డబ్బులు పెట్టి లాభాలు గణించాలి అని అనుకోవడం, సో అది చేయకూడదు. రాహు నుంచి తీసుకోండి. రాహు నుంచి రెండో ఇల్లు ఏమైంది? గురువు ఇల్లు అయింది, అక్కడ రవి ఉన్నాడు. ఓకే, సో గవర్నమెంట్ తో కాంట్రాక్ట్స్ చేయడము. ఓకే, ఆ, అలాంటివి చేయకుండా ఉండాలి. బిజినెస్ చేయడము, గవర్నమెంట్ తో కాంట్రాక్ట్స్ చేయడము, ఆ, ఇంకేం చెప్పొచ్చు. మ్మ్. డబ్బులు తీసుకొని వెళ్ళి పెట్టి ఆ డబ్బుల్ని ఏదో పెంచడం అని ప్రయత్నం చేయడము, క్విక్ గా మనీ సంపాదించాలని ప్రయత్నం చేయడం. ఎయిత్ హౌస్ కదా, ఎక్కడ పెడుతున్నానో చూసుకోకుండా గుడ్డిగా పెట్టడము. షేర్స్ అయితే ఫిఫ్త్ హౌస్ కనెక్షన్ రావాలి, ఐదో ఇంటితో వస్తుంది షేర్స్. ఓకే, ఎప్పుడు ఎప్పుడమ్మా చెప్పారు మీరు టైం లైన్? ఓకే, 12th హౌస్, 12th లో ఉన్నాడు. సెకండ్ లార్డ్ 12th లో ఉన్నాడు, మర్కరీ. ఫిఫ్త్ లార్డ్, సెకండ్ లార్డ్ 12th హౌస్ లో ఉన్నాడు. ఓకే. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు ఉత్పన్న తార పెట్టాను. ఉత్పన్న తార నుంచి చూడండి. ఉత్పన్న తారలో మీకు 92, 92లో జూపిటర్ స్టార్ట్ అయ్యాడు. ఎయిత్ లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు. ఇది అక్కడి నుంచి బాగా చూపెడుతుందా, జన్మతార నుంచి బాగా చూపెడుతుందా, లేకపోతే వేరియేషన్ నుంచి బాగా చూపెడుతుందా అన్నది మన చేతుల్లో లేదు. కనుక ఒక్కటైనా మనకి ఈవెంట్ తెలిస్తే అక్కడి నుంచి ఏది బాగా కనెక్ట్ అయ్యి పనిచేస్తోంది అన్నది మనం చూసుకోవచ్చును. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఉత్పన్న తార రన్ చేస్తున్నాను, ఉత్పన్న తార రన్ చేసి D10 చూస్తున్నాను. మీకు
శని చూడండి అష్టమాన్ని చూస్తున్నాడు. ఓకే, వ్యయాన్ని చూస్తున్నాడు. గురువు అష్టమాధిపతి. సో గురువు, శని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి. ఏమంత కష్టపడిపోవడానికి ఏమి ఉండదు. మెర్కరీ గురువులో, గురువులో శని, గురువులో బుధుడు, ఈ మూడు కూడా అంత యోగించే సిచ్యువేషన్ లో లేవు. ఉమ్. అదే సెకండ్ లో మూన్, దాని డిస్పోజిటర్ 12th లో ఉన్నాడు. మూన్ అంటే క్యాష్, లిక్విడ్ క్యాష్ మొత్తం పోయింది. అది కాక సన్ 4th నుంచి ఆ, గొడవలు కూడా చాలా జరిగాయి సార్. రవికి ఎదురుగుండా చంద్రుడు ఉన్నాడు. సో గొడవలు కూడా బాగా జరిగి ఉంటాయి. ఇంట్లో గొడవలు. ఇంకా ఇంకా దీని తర్వాత ఏం చేశారు? ఎప్పటి నుంచి? ఓకే, 96 లో మీకు మెర్కరీ 5th లార్డ్ అయ్యాడు. ఓకే, మళ్ళా జాబ్ ఇచ్చాడు. మెడికల్ ఎందుకు అయింది అంటే 12వ ఇల్లు మెడికల్ కి సంబంధించి కాబట్టి 12th హౌస్ లోనే మీకు హాస్పిటల్స్, జైల్స్ ఇలాంటివి ఉంటాయి కనుక 5వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండడం వలన, రెండవది 8వ ఇంటి దశ నడుస్తోంది కనుకను మీకు మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వచ్చింది. కంపెనీ పేర్లు అవి వద్దమ్మా, అక్కర్లేదు అవన్నీ. లేదు, ఇక్కడ మొత్తం టోటల్ గా మీకు 8th లార్డ్ దశ నడుస్తోంది అంటేనే అది 7th హౌస్ లో ఉన్నాడు. సో ఫస్ట్ బిజినెస్ డౌన్ ఫాల్, రెండోది జాబ్ లో ఇన్స్టెబిలిటీ, కాన్స్టెంట్ గా ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఇది నడుస్తున్నంత సేపు 2007 వరకు కూడా ఇన్స్టేబుల్. ఓకే, 2007లో మీకు 6వ ఇంటి దశ వచ్చింది. ఇక్కడ కొంచెం నయం ఉండాలి. 2007లో కొంచెం నయం. ఉమ్, ఓకే. ఉమ్. అదే శనిలో మీకు ఇక చాలా వరకు స్టెబిలిటీ ఉంటుంది. 5 ఏళ్ళు ఉద్యోగం చేయడం అనేది అది గొప్ప విషయం అయి ఉంటుంది. అంతకు ముందు ఎప్పుడు అన్ని రోజులు చేసి ఉండకపోవచ్చు. 9th లార్డ్ సాటర్న్, సో టీచింగ్ లో ఉన్నారు. ఓకే, అది కాకుండా డిస్పోజిటర్ ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు. సాటర్న్ ఎక్కడైతే ఉన్నాడో, సాటర్న్ ఉన్న చోట లార్డ్ శుక్రుడు అయ్యాడు. ఆ శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. సో అలా కూడా మీకు టీచింగే కనిపిస్తుంది. ఓకే, అబ్సల్యూట్లీ. కేతు ఒకటే కాదు, అక్కడ చూడండి A7, A8 ఉన్నాయి. ఓకే, A8 10th హౌస్ లో A8 ఉంది. అష్టమ ఆరూఢం. ఓకే, ఆరుడాస్ నేర్పించలేదు కానీ మీకు ఆ మాత్రం ఈ మాత్రం తెలుసు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 10th హౌస్ లో అష్టమారూఢం ఉంటే ఏంటంటే ఇన్స్టెబిలిటీ, ఎందులోని నిలకడగా నిలదొక్కుకోలేకపోవడం, మాటి మాటికి మారుతూ ఉండడం. హ్మ్, 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 హ్మ్.
లగ్నాధి లగ్నాధిపతి శుక్రుడు కదమ్మా, రాశిలోని D10 లోని లగ్నాధిపతి శుక్రుడు కదా, అంత సులువుగా మాట పడలేరు. ఉమ్. ఆ, ఉన్నాయండి. ఉన్నాయండి. సో కేతు 10th హౌస్ లో, కేతువు 10th హౌస్ లో ఉండడము, కేతువు దాంతో పాటు A8, A8 అక్కడ ఉండడము అంత. అంటే D10 లో మనకు ఆ క్లారిటీ వచ్చేసింది. D10 చూడగానే తెలిసిపోతుంది, ఇది చేయడమా అది చేయడమా, అది చేయడమా ఇది చేయడమా అన్న దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే అది చేస్తే ఇది చేస్తే అని 6, 7 రెండు మీకు లగ్నంలో ఉండడం వల్ల. ఉమ్, ఉమ్. అరే అరే. ఓకే. మీకు ఇది 1026 అని ఎలా తెలుసు? 1025 ఎందుకు కాదు? పొట్టిగా ఉంటారా? ఉమ్, ఓకే. అంటే నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే, నవాంశ 57 సెకండ్స్ లో నవాంశ మారుతుంది. సో 1026 కాకుండా 1025 అయితే మీకు జూపిటర్ 12th హౌస్ లో ఉంటాడు. అలా ఉంటే తప్ప. ఎప్పుడైంది మ్యారేజ్? 91 ఆగస్ట్. ఓకే, అదైతే కనుక 1026 కరెక్ట్. ఎందుకంటే సప్తమం నుంచి గురువు ఆ, పంచమంలో ఉంటాడు, కాబట్టి 91 అవ్వాలి అంటే మీకు ఇదే కరెక్ట్. రెండోది, మేషలగ్నం కాకపోవచ్చు, ఎందుకంటే ఎవరి మాట వినరు అనుకుంటా మోస్ట్లీ. తాను అనుకున్నదే తప్ప ఆ, ఎవరి మాట వినరు. సో అలా ఉండాలి అంటే ఉమ్, అలా ఉండాలి అంటే మీకు నవాంశలోని, రాశిలోని, రెండిట్లోని. రెండోది, పొడుగు లేరు అంటున్నారు, పొట్టిగా ఉన్నారు, లావుగా ఉన్నారు అంటే మీకు ఆ, సో పొడుగు లేరు. 5556 అంటే యావరేజ్ కంటే తక్కువ హైట్ మగాళ్ళకి. సో కనుక టారస్ అయి ఉండాలి. అందులో అందులో శుక్రుడు ఉన్నాడు. ఆ, చామన్ ఛాయ కొంచెం కొంచెం బెటర్ కలర్, అంతేనా? ఓకే, ఇదే కరెక్ట్ అయి ఉంటుంది. 11th హౌస్ లో జూపిటర్ కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే పెయిన్ క్రియేట్ చేస్తుంది. నవాంశాలు నేర్చుకున్నాం మనం. 11th హౌస్ లో ఉన్న ప్లానెట్ పెయిన్ ఇస్తుంది. ఆహా, కాదు. ఇంబద్ది ఓకే. లగ్నాత్ 11th హౌస్ లో ఉన్నది కూడా పెయిన్ ఇస్తుంది. హా, లగ్నాత్ 11th హౌస్ లో ఉన్నది కూడా నవాంశ నుంచి, అది కూడా పెయిన్ ఇస్తుంది. ఓకే, మనం నవాంశ నుంచి ఎలా చూడాలి అన్నది కూడా చూద్దాము. అంటే మీరు అనుకోని ఉండొచ్చు, ఏదో 9th హౌస్ లో జూపిటర్ డెబిలిటేషన్ లో ఉన్నాడు, దాని వల్ల ప్రాబ్లం వచ్చి ఉంటుందేమో అని. కాదు, దానికి ఏం సంబంధం లేదు. 61. ఎలాగ చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు అమ్మా?
మ్యూట్ చేసుకోండి మిగిలిన వాళ్ళు. ఓ, ఫోర్త్ హౌస్ లో రాహు ఉంటే ఎక్కువ ఇళ్ళు మారతారా? ఓకే. అంటే హౌస్ మారడం అన్నది డి ఫోర్ చూడకుండా చెప్పకండి. కరెక్ట్ అవుతుందన్న నమ్మకం లేదు. ఏదో ఒక ప్లానెట్ ని తీసుకొని ఫోర్త్ హౌస్ లో చెప్పలేము. కానీ మీరు ఒక పాయింట్ రేస్ చేశారు, కరెక్టే. ఎందుకంటే ఫోర్త్ హౌస్ చంద్రుడిది, అక్కడ రాహు ఉన్నాడు కదా. సో రాహు ఇన్స్టెబిలిటీని ఇస్తాడు, చంద్రుడికి రాహుకి పడదు కాబట్టి. సో ఇళ్ళు ఎక్కువ మారవచ్చును. కస్పు 10th లార్డ్ అవి మనం చూడలేదు. 10th లార్డ్ మఖలో ఉన్నాడు. రాహుని తీసుకుంటే, శనిని తీసుకుంటే గనక ఉత్తరాషాఢ్ లో ఉన్నాడు. డిస్పోజిటర్ కూడా ఓకే, ఉత్తరాషాఢ్ లో ఉన్నాడు, 9th హౌస్ లో ఉన్నాడు. ఉమ్. కాదు, కాదమ్మా, అలా అనుకుంటే 12 నెలలు నీచిలో ఉంటది. 12 నెలలు అలాంటి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు కనుక ఆ టైంలో ఎవరు పుట్టకుండా జాగ్రత్త పడతారు. ఈ పాటికే వచ్చేసి ఉంటుంది ఆ రూలు. మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఏ సంవత్సరం అయితే గురువు నీచిలో ఉంటాడో ఆ సంవత్సరంలో ఎవరు పుట్టకుండా చూసుకొని ఉండేవారు. చాలా సింపుల్. ఈ మాత్రం లాజిక్ మనం వాడకపోతే జ్యోతిష్యం నేర్చుకొని వేస్ట్. సో గురువు నీచికి డబ్బు లేకుండా ఉండడానికి అసలు సంబంధం లేదు. ఓకే. అలా ఏం లేదమ్మా, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది అంతే. ఓకే. ఆబ్వియస్ గా, ఆబ్వియస్ గా మనసు అటు తీసుకొని వెళ్తూ ఒక్కోసారి పరిస్థితి అటు తీసుకెళ్తుంది. ఇంకో ఆప్షన్ ఉండకపోతే ఏం చేస్తారు? చేస్ మొదలెట్టే ముందు అది బ్రహ్మాండంగా ఉంటుంది అనిపిస్తుంది, అంతేగాని నష్టపోవాలని ఎవరు బిజినెస్ చేయరుగా. నేను నష్టపోతాను నాకు తెలుసు, కావాలి నేను బిజినెస్ చేస్తున్నాను ఎవరు చేయరు. నా భార్య పిల్లలకి ఇంకో 4 రూపాయలు ఎక్కువ సంపాదించి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎవరైనా బిజినెస్ చేస్తారు. ఓకే. అంటే వచ్చిన దశ గురుదశ వచ్చింది, సప్తమంలో ఉన్నాడు, బిజినెస్ చెయ్యకుండా ఆపడు, ఖచ్చితంగా చేపిస్తాడు బిజినెస్. అదే అయ్యింది, అంతకన్నా ఇంకేం లేదు. తిథి వలన మీకు రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉంటాయి తప్ప తిథి వలన డబ్బులు పోవడానికి ఏం సంబంధం? తిథికి డబ్బులు పోవడానికి ఏం సంబంధం లేదు. తిథి వల్ల రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి. డబ్బులు పోవడానికి కర్ణాన్ని చూడండి. కర్ణ బాలేదు, లేకపోతే యోగా బాలేదు. ఓకే. కౌలవ కరణం, మార్స్. ఉమ్, ఉమ్. రాంగ్ అని కాదు, ఆ టైం కల్లా సిచ్యువేషన్ వచ్చింది అంతే. అది తీసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, తీసుకున్న తర్వాత మొత్తం సిచ్యువేషన్ మారిపోతుంది. సో అది మన చేతిలో లేనిది. ఉమ్.
అదే మరి అంటే శుక్రక్షేత్రం కదా, రెండు అన్నిట్లోని శుక్రక్షేత్రం అవడం చేతను లేజినెస్. రెండోది D10 లోని ఎప్పుడైతే ఎయిత్ సంబంధించిన దశ నడుస్తుందో ఉద్యోగంకి వెళ్ళి చూసుకోవడము, అక్కడ ఏం జరుగుతుందో చూసుకోవడము అట్లాంటివి చేయడం కొంచెం ఇబ్బంది పడతారు ఆ విషయంలోని. అక్కడ ఏం జరుగుతుందో కళ్ళు మూసుకొని ఉంటారు, అక్కడ జరుగుతున్నది చూసుకోకుండా. ఎయిత్ హౌస్ కదా, ఎయిత్ హౌస్ లో కళ్ళు లేవు, రెండో ఇంట్లో కళ్ళు ఉంటాయి, ఎనిమిదో ఇల్లు గుడ్డితనాన్ని చూపిస్తుంది. కళ్ళు మూసుకొని ఉంటారు ఆ టైంలో, జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఓకే, చాలా. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ చెప్పినట్టుందా ఈసారి? క్లాస్ అంత ఇదిగా లేదా, బానే ఉందా? అవునా, నేను ఇంకా చాలా తక్కువ చెప్పానేమో, ఇందులో పెద్దగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. ఓకే. ఒక్కొక్కసారి పని చేయకపోవచ్చు, కొంచెం లగ్నాన్ని అటు ఇటు మూవ్ చేయడము, 50 సెకండ్లు అటు ఇటు మూవ్ చేయడం గట్రా చేయవలసి ఉంటుంది. కిట్టించకండి దయచేసి. రావట్లేదు అంటే న్యాయంగా ఒప్పేసుకొని పోవడం మంచి, సరెండర్ అయిపోవడం మంచిది యోగమాయకి. అప్పుడు ఆవిడ కరుణించి ఆ ఒప్పునా కదా, సరే నేను నీకు నేర్పిస్తాను అంటుంది. ఎవరు దయచేసి కిట్టించకండి. కిట్టించడం విల్ బి ది లాస్ట్ థింగ్. రాకపోతే రాలేదని చెప్పండి. హేమీలకు కూడా ఒక్కొక్కసారి కొన్ని అర్థం కావు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఎవరో వస్తారు జాతకం చూపించుకోవడానికి. ఆ, అంటే చాదస్తం అనుకోకండి దీన్ని, నేను చెప్తున్న దాన్ని. ఆ, వాడికి మంచి జరగాలన్న యోగం వాడికి లేదనుకోండి, మీకేం స్ఫురించదు ఆ టైంకి, మీకేం అర్థం కాదు, వాడికి ఏమి ఇవ్వాలో తెలియదు. ఆ, అలాంటప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసే కన్నా, బాబు ఇది నాకెందుకో కొరకబడ్డం లేదు, నువ్వు చెప్తున్నవేవి నాకు ఇక్కడ సరిపోవడం లేదు అని చెప్పేసి వాడికి దండం పెట్టేయడం మంచిది. అది తెలియకుండా మాత్రం దయచేసి ఏవో రెమెడీస్ లేకపోతే ఇంకోటి ఇవ్వడము అట్లాంటివి చేయొద్దు. ఆ, అంత మంచి పద్ధతి కాదు. ఓకే, మ్యూట్ చేసుకుంటాం. ఓకే, సో ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా అడుగుదాం అనుకుంటున్నాం అంటే చెప్పండి, లేదంటే ఆపేద్దాం వాళ్ళకి. ఉమ్, అంటే శని జనరల్ గా లేబర్. శనికి శని ఏంటంటే లేబర్ పని చేయడానికి ఇష్టపడతాడు. ఓకే, ఎందుకంటే శరీరాన్ని ఉపయోగించి మోటు పనులు ఏమైనా చేయాలంటే శని కావాలి. బుధుడు మేధస్సును మాత్రమే వాడి మోటు పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. కనుక ఆరో ఇల్లు శరీర శ్రమకి లేకపోతే బానిసత్వానికి కారణం. ఏడో ఇల్లు బానిసత్వం నుంచి విముక్తి పొంది మన మేధస్సును వాడుకోవడానికి కారణం. ఓకే, ఇది బిజినెస్ కోణం నుంచి ఆలోచిస్తే. రివర్స్ కోణం నుంచి ఆలోచిస్తే స్థిరంగా ఏదో ఒక జీతం సంపాదించేది ఆరో ఇల్లు. ఒక్కోసారి జీతం వచ్చి ఒక్కోసారి డబ్బు వచ్చి ఇంకోసారి డబ్బు రాకుండా ఉండేది ఏడో ఇల్లు. కనుక ఏడో ఇంట్లో శని ఉంటే ఆ, ఏంటంటారు, మీకు బిజినెస్ ని పాడు చేస్తుంది. ఆరో ఇంట్లో బుధుడు ఉంటే ఉద్యోగాన్ని పాడు చేస్తాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళకరా, నువ్వు ఇంత మేధస్ పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళడం ఏంటి, నీ అంతరాత్మ చెబుతుంది నీకు. ఏడో ఏడో ఇంట్లో ఉన్న శని గాని ఆరో ఇంట్లో ఉన్న బుధుడు గాని ఆ రెండింటిని డ్యామేజ్ చేస్తాయి. ఓకే, సరే. అదే అనుకున్నాను నేను, ఇవాళ చాలా తక్కువ చెప్పానేమో. ఆ, సులువుగా గుర్తుపెట్టేసుకుంటారు, ఇంకొంచెం ఎక్కువ చెప్పవలసిందేమో అనుకున్నాను. ఆ, ఓకే, మంచిదే. ఏమ్మా?
అందుకే ఎక్కువ చెప్పేయలేదు. ఇంకా ఏవేవో నవాంశ కనెక్ట్ చేసేసి నవాంశలో అలా ఉంది, ఇక్కడ ఇంకోలా ఉంది అంటే అప్పుడు మరి ఇంకా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకే నేను నవాంశ ఇవాళ టచ్ చేయలేదు. యాక్చువల్‌గా ఏంటి అంటే డి1 చూసి డి9 చూసి డి9 చూసుకొని అప్పుడు డి10కి వస్తే ఆ ఇది ఉండదు. ఇప్పుడు ఏదైతే 11th హౌస్ లో ఉండే పెయిన్ ఇప్పుడు మాట్లాడుకున్నాం లాస్ట్ ఎగ్జాంపుల్ లో 11th హౌస్ లో ఉండే పెయిన్ అవన్నీ కూడా చూడొచ్చు. చూసి అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఓకే. గుడ్. థ్యాంక్ యూ. ఇంకేం క్వశ్చన్స్ లేవు ఎవరికి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.